నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా హెడ్లైన్స్. విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి. ప్రమాదంపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష. కేజీహెచ్లో బాధితులను పరామర్శించిన మంత్రి అవంతి శ్రీనివాసరావు. తక్షణమే మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు. నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు. సంగారెడ్డి జిల్లాలో అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యం. తీవ్ర ఆవేదన చెందుతున్న రైతులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా డీజీపీ గౌతమ్ సవాంగ్, విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చందు, సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలు, ఇతర అంశాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఘటన జరిగిన తర్వాత తీసుకున్న సహాయ చర్యలతో పాటు ఆసుపత్రుల్లో బాధితులకు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. అలా మీ ఊళ్ళోకి వెళ్తారా? ఊళ్ళోకి వెళ్ళిన తనకు పడిపోతారు, మధ్యలో పడిపోతారు. ఇక్కడికి వెళ్ళిపోయి వెళ్ళి మీకు తెలిసిపోతుంది. ఆవిడ ఎవరో చనిపోయారని చూడడానికి వెళ్తే ఆవిడ వెంటనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ మధురానగర్ శ్రీనివాస్ కాలనీ కమిటీ హాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ డివిజన్ మహిళా అధ్యక్షులు, కార్యకర్తలు, దీదీప్య, విజయ్ కుమార్, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ రక్తదాన కార్యక్రమాన్ని మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రక్తదానం మహాదానం చేయమంటూ జరిగింది. కార్యకర్తల నాయకులందరికీ పిలుపునివ్వడం జరిగింది. కేటీఆర్ గారు పిలుపు మేరకు మొత్తం 7 డివిజన్లో దాదాపు 5 డివిజన్లు కంప్లీట్ అయిపోయింది. ఈ 5 డివిజన్లో దాదాపు 400 చిల్లర అయింది ఇప్పుడు దాకా. మొత్తం టోటల్ మా టార్గెట్ 1000 మందికి రక్తదాన శిబిరంలో పాల్గొనాలని చెప్పేసి మొత్తం 7 డివిజన్లో సపోర్ట్ చేయడం. మరి రక్తదానానికి మరింత బ్రహ్మాండంగా మహిళలు కానీ యువకులు కానీ రావడానికి కారణం నేను కేటీఆర్ గారు పిలిపి ఇవ్వగానే చాలామంది యువకులు ముందుకొచ్చి రక్తదానం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అది ఈనాడు కరోనా వైరస్ ఉండి లాక్డౌన్ ఉండి ఎవరిని బయటికి రావడం కూడా ఇంతవరకు
వచ్చి రక్తదానం ఇస్తాం చాలా గొప్ప విషయం. ఈ విధంగా అందరం కూడా కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరిని లాక్డౌన్ పాటిస్తాము. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని పెట్టాం. ఇది కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. మరి ఈ క్యాంప్కి మరి మేయర్ గారు రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి మా కాన్స్టిట్యూన్సీలో ఫస్ట్ టైం ఇట్లాంటి కార్యక్రమం రావడానికి మరి ముఖ్యంగా మీ ద్వారా అందరిని కూడా లాక్డౌన్ పాటించమని మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరిని కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారు గోపీనాథ్ గారి నేతృత్వంలో మరి శ్రీనివాస నగర్ కాలనీ మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి 20వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఈరోజు కార్యకర్తలతోటి పెద్ద ఎత్తున చేసుకోవాల్సిన కార్యక్రమం మనం కరోనా ఎఫెక్ట్ తోటి కరోనా మహమ్మారిని నియంత్రించడంలో భాగంగా లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి కార్యకర్తలు లీడర్లు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రక్తదానం చేసి మరి దాన్ని ఆ కార్యక్రమాన్ని జరుపుకోవాలి. దాంట్లో కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలి యువత కానీ కార్యకర్తలు కానీ అని చెప్పి కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు మరి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు కొంత ఒక స్పెషల్ ప్రోగ్రామ్గా తీసుకొని మరి పేద ప్రజలకు కానీ మరి ఎంతోమందికి రక్తం అవసరం ఉన్నప్పుడు సరైన గ్రూపులు కూడా దొరకక ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మరి దాన్ని అన్ని కాన్స్టిట్యున్సీలో చేసినప్పటికీ మరి హైదరాబాద్ లాంటి నగరం మరి ఇలా జూబ్లీహిల్స్ లాంటి విభిన్నంగా ఉండే మరి కల్చర్గా ఉండే ఈ కాన్స్టిట్యున్సీలో దాదాపు ఒక 400 మందితో ఇప్పటికే మరి వార్షికోత్సవం మరి ఏప్రిల్ 27 నుంచి ఇప్పటి వరకు మరి 400 మంది చేత రక్తదానం చేపించి రాజేంద్రనగర్ మండల పరిధిలోని కిస్మత్పూర్ గ్రామ అధ్యక్షుడు రాములు కమిటీ సభ్యుల సౌజన్యంతో మున్సిపల్ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఏసీపీ అశోక చక్రవర్తి పాల్గొని సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు రాములు, ఉపాధ్యక్షుడు శివకుమార్, సెక్రటరీ మల్లయ్య, ట్రెజరర్ కొండలరావు తదితరులు పాల్గొన్నారు. రామరావు సార్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంప్ హౌస్కు చేరుకున్నారు. కార్యక్రమంలో సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, ఇరిగేషన్ అడ్వైజర్ పెంటారెడ్డి, ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీజ్ గారు మరియు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఉన్నారు.
విషవాయువుతో తీవ్ర అస్వస్థకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి అవంతి శ్రీనివాసరావు పరామర్శించారు. దాదాపుగా 200 మందికి పైగా ఈ దుర్ఘటనలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తక్షణమే మెరుగైన చికిత్స అందించాలని అధికారులను సూచించారు. నీకు తెలిసి కూర్చున్నావా బాబు నా అన్న. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో డెమోక్రసీ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక మండల విద్యావనరుల కేంద్రంలో డిటిఎఫ్ జిల్లా శాఖ పిలుపు మేరకు స్థానిక చెందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలో అన్ని పాఠశాలలో తక్కువ వేతనంతో పనిచేస్తూ పాఠశాలలో స్వచ్ఛతను పరిశుభ్రతను కాపాడుతున్న స్కావెంజర్లకు ఒకరికి 500 రూపాయలు విలువగల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ బెరగాని లావణ్య మాట్లాడుతూ పేదలకు కూలీలకు స్కావెంజర్స్కు మానవతా దృక్పథంతో డిటిఎఫ్ చేస్తున్న సేవలను అభినందనీయమన్నారు. ఈరోజు మా చెందుర్తి మండల శాఖ తరఫున విద్యాశాఖలోనే అతి తక్కువ వేతనానికి పనిచేస్తున్న స్కావెంజర్స్కు చందుర్తి మండల కేంద్రంలో ఎంఈఓ ఆఫీస్లో డిటిఎఫ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. నిరుపేదలను ఆదుకుందామనే ఒక మంచి ఉద్దేశంతో వారి మానవతా దృక్పథంతో ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినందుకు ఈరోజు ఉపాధ్యాయ సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సిరిసిల్ల జిల్లాలో చందుర్తి మండల కేంద్రం మేము గర్వపడుతున్నాము. ఇది చాలా మంచి విషయం అని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా లాక్డౌన్ పాటించండి, ప్రతి ఒక్కరు కూడా స్వీయ నిబంధనతో ఉండండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచనలు తప్పకుండా పాటించండి. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించండి కూడా పాటించండి. ఈ ప్రోగ్రాంను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా గడగడలాడిస్తున్నటువంటి ఒక కరోనా వైరస్ వల్ల మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా భయభ్రాంతులకు గురవుతున్న సందర్భంలో వందలాది మంది మృత్యు కలయిబర అమెరికా లాంటి దేశంలో రోజుకు వందలాది మంది చనిపోతుండడం సందర్భంలో యావత్ పౌర జీవనం స్తంభించినట్టు ఒక పరిస్థితుల్లో మరి పేదలకు రెక్కాడితే కానీ డొక్కాడనేటువంటి ఒక పరిస్థితులు ఉన్నటువంటి కూలీలు, పేదలు, కార్మికులు, చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొత్తం పౌర జీవనం స్తంభించిన సందర్భంలో ఆర్థిక కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడిన పరిస్థితుల్లో ఎలాంటి జీవనాధారం లేకుండా పోషణకరమైన పరిస్థితుల్లో రోజుకొక పూట తిండి తింటూ మరి చాలని వేతనంతో పనిచేస్తున్నటువంటి ఒక వలస కార్మికులు, పేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మానవతా దృక్పథంతో ఆదుకోవాలని చెప్పి డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ రాజన్న డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ ఇచ్చినట్టు పిలుపునందుకొని ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నట్టు డిటిఎఫ్ జిల్లా శాఖలు ఎక్కడికక్కడ ఉపాధ్యాయుల నుంచి విరాళాలు సేకరించి మొదట మనం ప్రజల్లో భాగస్వామి కాబట్టి, ప్రజల్లో మనుషులం కాబట్టి, మొదట మనుషులం కాబట్టి తర్వాతనే ఉపాధ్యాయులు అనే భావనతోటి ఎక్కడికక్కడ విరాళాలు సేకరించి ఇవాళ పేదలందరికీ కూడా వలస కార్మికులకు, కూలీలకు, పేదలందరికీ కూడా ఎక్కడికక్కడ నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ
పిలుపుకు స్పందించి చాలామంది ఈ జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు ముందుకొచ్చి మేముంటాం పేదల పక్షాన, మేము నిలబడతాం, పేదల యొక్క దాహార్తిని మేము తీరుస్తామని చెప్పి వెంటనే విరాళాలు పంపించి పెద్ద గొప్ప మనసును చాటుకున్నట్టు దాతృత్వ ఉదయం డిటిఎఫ్ ఉపాధ్యాయులది. జనగామ జిల్లా దేవరుప్పల మండలం గొల్లపల్లి మన్పహాడ్ గ్రామాల్లో లాక్డౌన్ నేపథ్యంలో ఇంటింటికి తిరుగుతూ కూరగాయలు పంపిణీ చేశారు. ఎంపీటీసీ మహమ్మద్ జాకీర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు తిరగవద్దని, తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చింతపండు, నూనె ప్యాకెట్, శనగపప్పు ఏదో ఈరోజు మన్పాడ్ గ్రామంలో నా వంతుగా కూరగాయలను పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే కామారెడ్డిగూడెం అయిపోయింది డిస్ట్రిబ్యూట్, గొల్లపల్లి, కామారెడ్డిగూడెం, మన్పాడు నా పరిధిలోకి వస్తాయి 3. ఎంపీటీసీ నేను జాకీర్ని. ఈ కరోనా వైరస్ వలన లాక్డౌన్ సందర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 29 వరకు అందరూ లాక్డౌన్ను పాటించి అందరూ సహకరించగలరని నా యొక్క మనవి. గ్రామాలలో సూత ప్రతి ఇంటికి కూరగాయల పంపిణీ చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలో లాక్డౌన్ వల్ల గ్రామాల్లో నిత్యావసర సరుకులకు గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని పాల్వంచ శ్రీ గౌరీ హాస్పిటల్ డాక్టర్ సోమరాజ్ ఆధ్వర్యంలో ఒడ్డుగూడెం, ఆనందపురం, పుట్టతోగు, కొమ్మగూడెం గ్రామాల్లో 350 కుటుంబాల కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యం భీమన్న, దుర్గా, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. అందరు బాస్ అయితే మీరంతా ములకలపల్లి మంట మన చర్ల మండుతుంది. ఏములు మీరు పారేడు గట్టపోతుంది తెలుగుని శ్యామల అందరు రోజు టీవీ చూడరా మీరు టీవీ వాటిపై కరోనా 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 ఎందుకు మీరు కరోనా జబ్బు వచ్చి దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా నేను అందరూ దొల్లి దాయడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు అంతా రోజుకి అందరమినారు, టీవీకి కెచ్చరమిన్నారు. మీ అందరికీ కూడా తెలుసు. డాక్టర్ని కాబట్టి 2 ముక్కలు కెచ్చమిన్నాను దాని గురించి. మన అదృష్టం బాధితులు మనడు ఈ గిరిజన గ్రామ కింద పుట్టడం వల్ల, ఈ కోయతు రావటం వల్ల, ఈ మలేరియా ప్రాంతాలు పుట్టడం వల్ల మనకి మలేరియా ఆల్రెడీ మనందరం కూడా ఇక అందరికీ వరుసారైన మలేరియా జబ్బు వాసిమంతే కాబట్టి అస్కెడ్ నుంచి మీరు పుట్టక నుంచి కూడా ఇప్పటికి కూడా చాలాసార్లు మలేరియా గోళీ వాడిమంటారు కాబట్టి మనకి వాదనకి చాలా తక్కువ ఆస్కారం అంతే మనకు మలేరియా ఈ యొక్క కరోనా జబ్బు. కాబట్టి బేరోను భయపడిన అవసరం వెళ్ళే, బేరోను కూడా ఇబ్బంది పరిచిన అవసరం వెళ్ళే. మన పని, మన వ్యవసాయం పని, మన కూలి పని మనం తుంగోరు వల్ల మిగతా లోత పని కూడా తుంగోరే అందొచ్చు. కాకపోతే టీవీకి ఎత్తాటే పెద్దవారికి పిల్లకి కాస్త జాగ్రత్త కూడా దూరం పాటిస్తారు మనకు కనుక మనం ఈ రోగాన్ని వాదకుండా మందరం ఆస్కారం అంతే. దానిగా వేరే సిటీకి పెద్ద పెద్ద పట్టణాకి హైదరాబాద్, ఢిల్లీ, విజయవాడ లాంటి పెద్ద పెద్ద పట్టణాకి అందరూ దగ్గర మనతారు కాబట్టి అదే అంటూ చాలా తొందరగా మనది మన గిత్తుకు మన గుడే మత్కాన్ని కూడా అగ్గో 2 లోక్ మంతా కాబట్టి మన కలిగినది కూడా అది తక్కువ మంతే కాబట్టి వాదన కూడా అది తక్కువ మంతే. అతకని సరే టీవీకి ఎత్తాటే కాస్త బెస్కే మాస్క్ ఈ పౌటి గుడ్డతో వచ్చి మళ్ళీ కైకి శుభ్రంకు నొరసం మళ్ళీ మంచి మట్టుకు దోడ తిందనసి కానీ తర్వాత
మామూలు బాత పందెం కనుగొన కైకాల శుభ్రంతో తాసుకుంటూ మాత్రం చాలా తొందరగా మనం ఈ యొక్క రోగాల నుంచి బయటపడడానికి ఆస్కారం అంతే. అది మీరంతా క్యాన్జోరా విన్నారు కానీ మళ్ళీ మాటకి వచ్చాం విన్నాం. ముఖ్యంగా మీ నాకింగ్ ఎన్నుకున్న కారణం అంతా మన కోయితరం అంటారు. ఈ సీజన్ అంతా మనకు బాగా పండుగ తక్కువ అంతా అసలుకే ఇంజే లాక్డౌన్ వల్ల మొత్తం బెగ్గి కూడా పండుగ వెళ్ళకుండా ఆశత్తా. మామూలుగా ఈ సీజన్ అంతా మనరంతా కూడా బాతబంధంగా మంతరించే తుమిరాకి బాత కొయ్యసో మంతరి బయట తుమిరాకి ఈ సంవత్సరం అవి కూడా ఇలాగ బేక్ బయటపడడానికి కూడా ఇలాగ ఉద్దేశంతో ఏదో చిన్న సాయంతో కడించుకొచ్చి మళ్ళీ కూరగాయ వేస్తాం మనం. ఇది పెద్ద సాయం అయ్యలేకొని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగిరెడ్డి కాలనీలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ కారు ఇంటిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఢీకొట్టిన శబ్దానికి ఉలిక్కిపడ్డ స్థానికులు ఘటనా స్థలానికి చేరుకునేలోపు కారులో ఉన్న యువకులు పరారయ్యారు. ఏం కాదు ఏమవుతుంది ఫోన్ చేయాలి వాళ్ళు వెళ్ళిపోయారు డైరెక్ట్ మొత్తం ఇంజన్ మొత్తం పోయింది. నెంబర్ ప్లేట్ అయితే తెచ్చుకోండి కాబట్టి బతికారు. ఇంకా పని అసలు కార్ డైరెక్షన్ వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామ పరిధిలోని నర్సంపల్లిలో పాతపల్లి వెంకటయ్య అనే రైతు పొలం దగ్గర అకాల వర్షం పిడుగుపాటుతో 3 ఎకరాల వరిగడ్డి వాము పూర్తిగా కాలిపోయింది. గడ్డి వాము కాలిపోయి తీవ్ర నష్టం సంభవించడంతో ఆ రైతు కుటుంబం కన్నీరు మున్నీరయ్యారు. ఈ సందర్భంగా మల్లారం గ్రామ సర్పంచ్ గూడెల్లి రాజురెడ్డి, మాజీ ఉప సర్పంచ్ గుండా తిరుపతి రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఏడు గంటలకు వచ్చినాం. నేను అడుగురం ఎత్తుకొచ్చి వాము పెట్టినాం. మంచిగా చదివి 11 గంటల దాకా మోసి 11 గంటలకు ఇంటికి పోయినాం. నేను 2 గంటలకు వచ్చి అన్ని చదివి కార్డు ద్వారా వస్తుందని మంచిగా. నిజామాబాద్ జిల్లా రూరల్ మండల పరిధిలోని లింగితండ గ్రామంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని అంబులెన్స్లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంట తమ కళ్ళ ముందే నీటి పాలవడంతో ఏం చేయాలో అర్థం కాక ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న రైతు కుటుంబాలకు ఒక్కసారిగా వరుణుడు దెబ్బతో తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయారు. తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి కనీస మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని వారు కోరారు. మెంతుడు మాది వరి పెట్టాము, నీళ్ళు సరిపోలేవు, ఎండిపోయింది, నష్టమైంది. మళ్ళీ వర్షం పడి ఆ వడ్లాన్ని కోసుకొచ్చాము, రోడ్డు మీద పోసినాము, వర్షం పడి తడిసిపోయినాయి, అంత కంతలు అయింది. దాని పెట్టుబడి ఇష్టం లేదు సార్. ఇది ఇష్టం పెట్టుబడి మిత్రులు తెచ్చి ఎండనక బగ్గా ఎక్కడికో ట్రాక్టర్ కూడా సరిగ్గా కాలేవు, కొన్ని తక్కువ ఎండిపోయినాయి, అంత ఖరాబ్ అయినాయి, కంత అయినాయి.
ఫీవర్ రాలేదు సార్, లాగోడు ఎక్కువైంది, పెట్టుబడి ఎక్కువైంది అంటే సరిపోలేదు, అంత లేదు. వీళ్ళు మళ్ళీ అప్పుల పాలవుతున్నాం. మళ్ళీ మేము ఇచ్చినోడు ఇస్తలేడు, ఇచ్చిందా కాదంటున్నాడు. ఏం చేయాలి సార్, ఇది బాధ అట్లయితుంది. మాకు పడతలు అవుతుంది. ఇక్కడ ప్రభుత్వం ఏమైనా సహకరించాలి, ప్రభుత్వం ఏమైనా సహకరించాలి సార్. వాన పడుతుంది, ఎండ పడంటే మొత్తం కాదు సార్. ఇప్పుడు ఇది ఇబ్బంది అవుతుంది, ఎండ పడుతుంది. అవి ఎండ ఇప్పుడు నీళ్ళకి దేవునాడు అయినా సార్. ఇవి మొత్తంలో అవి పక్క రోడ్ పండి ఎండ పోసిన మొత్తం నీళ్ళకి దేవి. మా వాన వర్షం వస్తుంది, మళ్ళీ మూల అవుతుంది. డిగ్రీ తాలు అది తాలు వీరంటే మేము సరిపోతామా సారు, పెట్టుబడి సరిపోలేము. వీరికి నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకలపాడు గ్రామంలో ఓలే భిక్షమయ్య కుమారుడు 23 సంవత్సరాల నాగరాజు వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లు హెల్త్ ఆఫీసర్ వెంకన్న, సర్పంచ్ సైదులు ధృవీకరించినప్పటికీ కరోనా ద్వారా మృతి చెందారని గ్రామస్తులు భయపడి మృతదేహాన్ని ఖననం చేయడానికి గ్రామస్తులు ఎవరూ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు డాక్టర్ వెంకన్న, మెడికల్ ఆఫీసర్ శాలిగౌరారం. గట్టిగా నాగరాజు అనే ఒక 23 సంవత్సరాల బాబు నిన్న సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది. అయితే ఆయనకు వేరే ఇతర అనారోగ్య కారణాలతోనే చనిపోయాడు తప్పితే ఇది కరోనాకు సంబంధించిన మరణం అయితే కాదు. ఇది కరోనాకు సంబంధించిన మరణం అని ఊళ్ళో ప్రజలందరూ భయపడి తన దగ్గరికి ఎవరు రాకుండా కూడా వాళ్ళని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకు అతను మాత్రం కరోనా వల్ల చనిపోవడం జరగలేదు. వడదెబ్బ కానివ్వండి, లేకుంటే వేరే ఏదైనా విష ప్రభావంలో చనిపోయిన దాఖలాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా వారికి సహకరించాల్సిందిగా సర్పంచ్ గారిని వారందరినీ కోరడం జరిగింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గొంగులూరు తండాలో 200 మంది గిరిజన కుటుంబాలకు మాజీ సర్పంచ్ బిహెచ్ఎల్ ఉద్యోగి రమావత్ నిర్మల పాండురంగం గ్రామంలోని ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లపల్లి సోమిరెడ్డి, లచ్చిరామ్, రామచంద్రారెడ్డి, సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు. టిక్కలు పెడుతున్నావా మమ్మల్ని తరిమి కొట్టే భాగంగా ఈరోజు లాక్డౌన్లో భాగంగా ఈరోజు ప్రజలకు నేను సేవ చేయాలి, మానవ సేవే మాధవ సేవ, అన్ని దానం కంటే అన్నదానం మీద అనే ఒక దృఢ సంకల్పంతో నేను సంపాదిస్తున్న కొంతలో ఈ సమాజానికి నేను సేవ చేయాలి, ఈ గిరిజనులకు నేను సేవ చేయాలి, ఈ గిరిజనులకు నేను ఏదో ఒక సేవ చేస్తే నన్ను రుణపడి ఉంటారు, నన్ను గుర్తు పెట్టుకుంటారని చెప్పేసి ఈ కష్టకాలంలో ముందుకొచ్చి 200 మంది కుటుంబాలకు ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నటువంటి మా బావగారు, అదేవిధంగా మా అక్క నిర్మల పాండురంగం గారికి ప్రత్యేకంగా నేను గిరిజన సంక్షేమ సంఘం మెదక్ ఉమ్మడి జిల్లా పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము ఈ లాక్డౌన్ సందర్భంగా ఈ కరోనా వ్యాధి వలన మన తాండల్లో అంతా జనాలకు మనము అన్నదానం చేయాలి, ఏదో మన తోచిన సాయం చేద్దామని అనుకున్నాను. దానివల్ల నేను ప్రతి ఇంటికి 10 కిలోల బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ ఆయిలు, 1 కేజీ ఉప్పు, 4 సోపులు అని ఇస్తామని నేను వాళ్ళకు సహాయశక్తుల సూచనంత సహాయం చేద్దామని నేను ఈవేళ ఈ లాక్డౌన్ సందర్భంగా కరోనా వ్యాధి సందర్భంగా జనాలకు సహాయం చేద్దామని ఈ ప్రోగ్రాము పెట్టాం. కాబట్టి మేము ఈ ప్రోగ్రాంకు మా ఇంటి మా తమ్ముళ్ళు, మా కొడుకులు అందరూ సహకారాలతో ఈ ప్రోగ్రాంను మేము ఈ కార్యక్రమానికి సహాయ కార్యక్రమానికి మేము ముందుకు తీసుకొచ్చి అందరికీ ఇస్తామని అనుకున్నాను. దానివల్ల మా ఇంటి యజమానితో కూడా అందరూ మా మా ఈ పెద్ద మనుషులందరూ మా కుటుంబం పరంగా మేము ఇస్తామని మా తాతలు కూడా చెప్పారు. అప్పుడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి, ప్రమాదంపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష. కేజీహెచ్లో బాధితులను పరామర్శించిన మంత్రి అవంతి శ్రీనివాసరావు, తక్షణమే మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు. నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, గుర్తు తెలియని వాహనం ఢీకొని 2 తీవ్ర గాయాలు.
రంగారెడ్డి జిల్లాలో అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యం, తీవ్ర ఆవేదన చెందుతున్న రైతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజేతం. నమస్కారం.